నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు అంతర్జాతీయంగా ఉన్న విషయాల్లో సిరియాలో జరిగినటువంటి గత వారంలో షాక్ అఫెన్సివ్ సివిల్ వార్, దీని గురించి ముచ్చరించుకుందాం. 2011లో మొదలైనటువంటిది అశాంతి అనేది 2020లో సీజ్ ఫైర్ అయిన తర్వాత కొంతవరకు సద్దుమడిగింది అనుకుంటాము. కానీ మనము గత వారంలో చూసేటట్టయితే ఇదివరకు ఎప్పుడైతే ఈ ఆల్ ఖైదాతో అఫిలియేట్ అయినటువంటి హయత్ తాహిర్ ఆల్షామ్ అనే వాడు ఉన్నాడో, ఈ రిబల్స్ అందరినీ పుచ్చుకుని ఫ్రెష్గా ఈ 13 ఏళ్ళుగా కొనసాగుతున్న సివిల్ వార్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. అసలు అక్కడ ఈ సివిల్ వార్ ఎందుకు జరుగుతోంది, దేని గురించి జరుగుతోంది, మరి అంటే కొన్ని ప్రశ్నలు ఏంటంటే, ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడ ఈ మధ్య ప్రాధాన్యం చేసుకుంది. అట్లా మరి హిజ్బుల్లా పాత్ర ఏమైనా ఉందా? అట్లాగే మరి రష్యా ఏమైనా ఇండైరెక్ట్గా దీనికి సపోర్ట్ ఇస్తోందా? ఎందుకంటే మనం ఏంటంటే ఈ ఎక్స్పెక్ట్ అండ్ ప్రే ఫర్ పీస్, శాంతియుతంగా ఉండాలి రీజన్ ఎంత అని చెప్పి కోరుకుంటున్నాం. బట్ ఈ కొత్త ఇది కొంచెం అశాంతినిచ్చి అందరి మనసుల్లోనూ ఒక విధమైనటువంటి ఏ విధంగా పోతుందో అనేది పోగొట్టు మనకు అర్థం కావట్లేదు. దాని మీద మీకు తెలిసినంత వరకు వివరణ. సిరియా దేశం మల్టీకల్చరల్ సొసైటీ. ఫస్ట్ థింగ్ అదేంటే ఇండియా లాగా లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ లాగా చాలామంది ఉన్నారు. మెజారిటీ సున్నీ, అబౌట్ 70% దాకా సున్నీ. సున్నీయే కాకుండా షియా కూడా ఉన్నారు. షియా ఉండటమే కాదు, షియాస్ కాస్త డామినెంట్గా ఉన్నారు. ఏదో అలవైట్ అనో ఏదో అది గ్రూపు, ఆ గ్రూప్కు సంబంధించిన వాళ్ళు షియాస్. క్రిస్టియన్స్ కూడా ఉన్నారు 10%, జూసు, దెన్ కర్డ్స్ అదొక ఇంపార్టెంట్ 10% ఉంటారు. దీంట్లో కొంతవరకు అది ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ కంట్రీ అని చెప్పాలి. పార్ట్ ఆఫ్ ఇట్ అంతా వెనక్కున్న అలప్పో అనేది అదంతా అదొక సైడ్కు ఉండేది. ఒకప్పుడు అలప్పో మెయిన్ సిటీయా, డమాస్కస్ అని సెకండ్ బిగ్గెస్ట్ సిటీ డిస్కషన్ జరిగి మొత్తం మీద అలప్పో కన్నా డమాస్కస్ ఎక్కువ గ్రో అయింది. ఇప్పుడున్న వాడు అరాసత్తనో ఉన్నాడు. వీడి తండ్రి ఫస్ట్ డిక్టేటర్ కింద సిరియాలో చాలా కాలం పనిచేశాడు. ఐ థింక్ 70s 80s నుంచి 2000 దాకా. బాతిస్ట్ అనేటటువంటి ఈ ఒక కొత్త పార్టీ, సోషలిస్ట్ ఇది ఉండేటటువంటి పార్టీని వాళ్ళు ఏర్పాటు చేసుకొని రూత్లెస్గానే పాలించారు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇది కొంతకాలం కైరో కింద ఉంది, ఈజిప్ట్ కింద. నాజర్ ఎఫెక్ట్ వీళ్ళ మీద చాలా ఉంది. నాజర్ ఎఫెక్ట్ వల్ల లిబరల్ సెక్యులరే కానీ బట్ రూత్లెస్గా వాడు పాలించాడు. వాడి తర్వాత వాడి కొడుకు పాలిస్తూ ఉన్నాడు. పాలిస్తూ ఉంటే వీళ్ళ మీద రెబెలియన్ వచ్చింది. యాక్చువల్లీ చాలా మెజారిటీ వీళ్ళు కాదు, అలవైట్స్ అంతా కలిపి 15%కు మించి ఎక్కువ ఉన్నది సున్నీసు, వీళ్ళేమో షియాస్ రూల్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ 2 కంట్రీస్లో యూ సీ దిస్ డిఫరెన్స్. బహ్రెయిన్లో షియా మెజారిటీ, సున్నీ రూలర్స్, బట్ అది డిఫరెంట్ మొనార్కీ టైప్. ఇక్కడేమో సున్నీ మెజారిటీ, షియా రూలర్స్. సో అలవైట్ అనేటువంటి దానికి సంబంధించి వీడు పనిచేస్తూ ఉంటే వీడి మీద లోకల్గా తిరగబట్టడంతో అది అప్పుడు బాగా ఈ అరబ్ స్ప్రింగ్ అని రావటం, ఇస్లామిక్ బ్రదర్హుడ్, ఇస్లామిక్ దీని కింద జరిగింది. దాన్ని మళ్ళీ వీడు రూత్లెస్గా క్రష్ చేశాడు. రూత్లెస్గా క్రష్ చేసినా అప్పుడు ఏమైంది అంటే, అమెరికా చేసే పెద్ద తప్పు ఏంటంటే, వీళ్ళు స్టెబిలిటీతో ఉన్న రీజిమ్స్ని డిస్టెబిలైజ్ చేస్తారు. అక్కడ ఆల్టర్నేటివ్ ఇవ్వరు. ఇరాక్ వరకు వాడు ఎంత వెధవైనా దుర్మార్గుడైనా సద్దాం హుస్సేన్ ఉన్నంత వరకు ఒక స్టెబిలిటీ ఉండింది. వాడిని తీసేసిన తర్వాత ఏం పెట్టలేదు అక్కడ. దాంతో ఏమైంది, ఇరాక్కు నార్త్ వెస్టర్న్ సైడు, సిరియా సైడు ఎక్కడైతే సున్నీసు బాగా కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాడో వాడు బాగ్దాది అనేవాడు ఇస్లామిక్ స్టేట్ను ఒకదాన్ని ఏర్పాటు చేయడం మొదలెట్టాడు. చేసి ఇక్కడ ఐసిస్ వాళ్ళు, వన్ ఆఫ్ ది వర్స్ట్ టెర్రరిస్ట్స్, దే స్టార్టెడ్ రూలింగ్. వాళ్ళకి ఏంది, ఫండమెంటలిస్ట్, ఇంకా ఇస్లాంను మించి ఏమీ లేదు, మిగిలిన వాళ్ళందరూ కాఫీర్స్, దే ఆర్ స్లేవ్స్ అని. ఆ ఎస్డీస్ అని ఉన్నారు అక్కడ, ఒక పెద్ద గ్రూప్. యాక్చువల్లీ ఎస్డీస్కు సపరేట్ కంట్రీ ఎప్పుడో చేసి ఉండాల్సింది. పార్ట్ ఆఫ్ ఇట్ సిరియాలో ఉంది, పార్ట్ ఆఫ్ ఇట్ టర్కీలో ఉంది, పార్ట్ ఆఫ్ ఇట్ ఇరాక్లో ఉంది.
ఆ ఎస్టీస్ మీద ఈ ఇరాకీ స్టేటు ఆమె చెప్పలేని అకృత్యాలు చేశారు. వాళ్ళు సిరియాలో కొంత ఏరియాను కూడా ఆక్యుపై చేసుకొని దాన్ని ఇస్లామిక్ స్టేట్ కింద డిక్లేర్ చేశారు. అమెరికా ఇక్కడ పెక్యూలియర్ గేమ్ ప్లే చేస్తుంది. మిగిలిన చోట్ల అంతా కూడా ఐసిస్కి అగెనెస్ట్గా పోటీ చేస్తుంది, వర్క్ చేస్తుంది. ఇక్కడ కూడా ఐసిస్కి అగెనెస్ట్గా చేస్తుంది. బట్ ఎవరైతే సిరియా మీద లెబెల్స్గా ఉన్నారో వాళ్ళని పూర్తిగా ప్రోత్సహించి వాళ్ళకి కావాల్సిన ఇది ఇస్తుంది. ఎందుకంటే వీడిని ఇప్పుడున్న బసారత్ అనేవాడిని తీసేయాలి. వాడికి సపోర్ట్గా, బికాస్ వాడు షియా కాబట్టి ఈ ఇరాను ఫుల్ సపోర్టు, దెన్ లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా సపోర్ట్ ఉంది, రష్యా సపోర్ట్ ఉంది. సో ఈ రకంగా ఒక పెద్ద సివిల్ వార్ ఇక్కడ నడిచింది. చాలామంది చచ్చిపోయినారు. చచ్చిపోయిన తర్వాత మొత్తం మీద ఈ ఇస్లామిస్ట్ను తరిమేసి వీడు తన దీనిని స్టెబిలైజ్ చేసుకొని రన్ చేస్తూ ఉన్నాడు. బట్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ టర్కీ. టర్కీ పక్కనే ఉంది. టర్కీ అగైన్ ఇస్లామిస్ట్ను ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే అది మళ్ళీ సున్నీ కంట్రీ కాబట్టి వీళ్ళకి అగెనెస్ట్గా. సో ఇప్పుడు సడన్గా అదే ఇస్లామిస్టులు సడన్గా వచ్చేసి అలప్పో అనేటటువంటి ఆ ఏరియానంతా ఆక్రమించేశారు. ఇప్పుడు దీనివల్ల 2 రకాల వాళ్లకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఇది స్ట్రెంగ్తన్ అయ్యే కొద్దీ వెస్ట్కు థ్రెట్, బికాస్ వెస్ట్లో కూడా ఈ ఐసిస్ యూనిట్స్ ఉన్నాయి. వాళ్ళకి వీళ్ళ సపోర్ట్ వచ్చిందంటే వెస్ట్లో డిస్టర్బెన్స్ అవుతుంది. అదో పెద్ద భయం వాళ్ళకు ఉన్నది. అందుకని వీళ్ళు రావటం వాళ్ళకి ఇష్టం లేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న వీడిని సపోర్ట్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. సో అది వెస్ట్ వరకు. ఇప్పుడు వీడికి సిరియన్ ప్రెసిడెంట్కు రష్యా సపోర్ట్ చేయగలదా? బికాస్ రష్యా ఆల్రెడీ యుక్రెయిన్లో తలమునకలై ఉన్నది. మరి అంత తలమునకలై ఉన్నటువంటిది అది వదిలేసుకొని వీడికి సహాయం రాగలదా? ఇరాన్ కూడా బాగా దెబ్బతిన్నది ఈ మధ్య. ఎవరు మన అది ఇజ్రాయెల్తో జరిగిన కాన్ఫ్లిక్ట్తో కొంత బ్యాక్కి వెళ్ళినట్టే చెప్పాలి. సో వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు వస్తుంది, వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఇట్స్ గోయింగ్ టు బి ఏ బిగ్ ప్రాబ్లం. ఇక్కడ సిరియాలో గనక ఇన్స్టెబిలిటీ వచ్చిందంటే ఆల్రెడీ లెబనాన్లో ఇన్స్టెబిలిటీ ఉంది. సో ఆ మొత్తం ఆ ఏరియా లెవాంట్ ఏరియా అంటారు. ఇదంతా అప్పట్లో బేసికలీ మిడిల్ ఈస్ట్లో వెస్టర్న్ సైడ్ ఉన్న మిడిల్ ఈస్ట్, ఇదంతా చాలా గందరగోళంలో ఏర్పడే పరిస్థితి ఉన్నది. వీళ్ళు ఎప్పుడు ఇదే అమెరికా ఈ వెస్ట్తో వచ్చిన పెద్ద ప్రాబ్లం. సరే వీడు బసార్తో వాడి పేరు ఏదో ఉంది, హూ ఈజ్ నౌ రూలింగ్ సిరియా, వాడు బ్యాడ్ ఫెలో కావచ్చు, బట్ వాడిని తీసేస్తే ఆల్టర్నేటివ్ ఏంటి? ఇంకా అక్కడ సివిల్ వారే, మళ్ళా సున్నీ షియా క్రిస్టియన్ కొట్టుకోవటం, ఎవడు వచ్చే అవకాశం ఉండదు. ఇరాక్ ఎట్లా ఇప్పుడు ప్రాబ్లమ్స్తో ఉందో అదే సేమ్ థింగ్ ఇక్కడ రిపీట్ అవుతుంది. సో అటువంటి వాడు గుడ్ ఆర్ బ్యాడ్ కంటిన్యూ అయ్యేటట్టు చూడకుండా ఈ రెబల్స్ను ప్రోత్సహించి అనవసరంగా డీస్టెబిలైజ్ చేస్తున్నారా అనేటటువంటిది ఒకటి ఉన్నది. చూడాలి, బికాస్ బాగా వీకన్ అయితే అయి ఉన్నాడు, సపోర్ట్ వచ్చే అవకాశం లేదు. అట్లాంటప్పుడు ఈ ఫోర్సెస్ కనుక గట్టిగా ముందుకు పోతే ఐసిస్ లాంటిది కనుక సిరియాని టేక్ ఓవర్ చేయటం సింపుల్. ఎందుకంటే 70% సున్నీస్లో ఆ ఎక్స్ట్రీమిస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చేసాడంటే అయిపోయి ఇంకా దట్ బికమ్స్ అనదర్ గ్రేట్ డేంజర్ ఫర్ వరల్డ్ వైడ్. సో చూడాలి. ఐ హోప్ వీడు సక్సీడ్ అయ్యి ఈ రెబెలియన్ను అంతమొందించి స్టెబిలిటీ తెస్తాడని అనుకుంటున్నాను. అది కనుక జరగకపోతే ఆల్రెడీ లెబనాన్ టర్మాయిల్లో ఉంది, సిరియా టర్మాయిల్లోకి వస్తుంది. అగైన్ ఫ్యాక్షస్ ఫైట్స్ ఎక్కువ అవుతాయి. సున్నీ వర్సెస్ షియా ఫైట్ ఎక్కువ అవుతుంది. ఒక సైడ్ ఇరాన్ వచ్చిందనంటే రెండో సైడు ఈ గల్ఫ్ కంట్రీసు, సౌదీ అరేబియా వచ్చే అవకాశం ఉంది. సో అది ప్రాక్సీ వార్ కూడా కావచ్చు సిరియా. ఐ హోప్ ఇట్ డజంట్ హ్యాపెన్. వీడు ఈ బసారత్ అనేవాడు కాస్త స్ట్రాంగ్గానే దాన్ని డీల్ చేసి అంతమొందిస్తాడని హోప్ చేద్దాం అట్లీస్ట్. అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ మేజర్ ప్రాబ్లం. ప్రపంచ శాంతి గురించి మీరు చెప్పినట్టు విత్ ఐరన్ హ్యాండ్ దీన్ని కనుక హ్యాండిల్ చేయగలిగితే మనకి అందరూ సుఖంగా ఉంటారు. నమస్కారం.